హలో ఆల్, దిస్ ఈజ్ యువర్ లలిత. అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ముగించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై రీజనల్ మీడియేటర్లు చర్చిస్తున్నట్లు యాక్సియోస్ మీడియా సంస్థ తెలిపింది. వచ్చే 48 గంటల్లో డీల్ కుదరవచ్చని చెప్పింది. పాక్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తులు చర్చలో పాల్గొంటున్నారని పేర్కొంది. ట్రంప్ ప్రతినిధి విట్కాఫ్ ఇరాన్ మంత్రి మధ్య టెక్స్ట్ మెసేజ్ల ద్వారా కమ్యూనికేషన్ జరుగుతోందని వెల్లడించింది. హలో ఆల్, దిస్ ఈజ్ యువర్ లలిత. ఇజ్రాయెల్ ఇరాన్ భీకర దాడుల్లో 18 మంది మృతి. యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో టెహ్రాన్ లో 13 మంది, ఖోమ్ నగరంలో 5 చనిపోయారు. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్లోని హైఫా నగరంపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఓ బిల్డింగ్ ధ్వంసం కాగా కనీసం 3 మిస్ అయ్యారని తెలుస్తోంది. యుఏఈ కువైట్ పైన రాత్రి నుంచి ఇరాన్ దాడులు చేస్తోంది. హలో ఆల్, దిస్ ఈజ్ యువర్ లలిత. భారీగా తగ్గిన బంగారం ధరలు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24, 22 క్యారెట్ల పసిడి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1800కు తగ్గి 1,49,130కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,650కు పతనమై 1,36,700 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు 2,55,000గానే ఉంది. హలో ఆల్, దిస్ ఈజ్ యువర్ లలిత. అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ముగించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై రీజనల్ మీడియేటర్లు చర్చిస్తున్నట్లు యాక్సియోస్ మీడియా సంస్థ తెలిపింది. వచ్చే 48 గంటల్లో డీల్ కుదరవచ్చని చెప్పింది. పాక్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తులు చర్చలో పాల్గొంటున్నారని పేర్కొంది. ట్రంప్ ప్రతినిధి విట్కాఫ్ ఇరాన్ మంత్రి మధ్య టెక్స్ట్ మెసేజ్ల ద్వారా కమ్యూనికేషన్ జరుగుతోందని వెల్లడించింది. మబ్బులో కన్నీరు, నీ మనసులో పన్నీరు, నీ మనసులో పన్నీరు, అవునా? తోటలో ఏముంది, నా మాటలో ఏముంది, నా మాటలో ఏముంది? తోటలో మల్లియలు, నీ మాటలో తేనియలు, నీ మాటలో తేనియలు. హలో ఆల్, వెల్కమ్ టు ఐపీఎల్ 2026. దిస్ ఈజ్ యువర్ లలిత. సో ఈ రోజు మ్యాచ్ అయితే మనకి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అయితే జరగబోతుంది. ఈ చౌపట్ స్టేడియం ఇన్ చెన్నైలో మనకి ఇది 7:30కి అయితే ఈరోజు జరగబోతుంది. సో ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే ఆడినప్పుడు సిఎస్కే అయితే మ్యాచ్ ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ పీబీకేఎస్ తో ఇది పోటీ పడబోతుంది చెన్నై సూపర్ కింగ్స్ అనేది. సో ఇప్పుడు ఈ సిఎస్కే అనేది ఈ టీం వాళ్ళతో గెలవబోతుందా ఓడబోతుందా అనేది మీరైతే డిసైడ్ చేయండి. లేదంటే సిఎస్కే లో ఏ టీం అయితే గెలవబోతుందా అనేది మీ అభిప్రాయం అయితే మాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ లలిత. వెల్కమ్ టు ఐపీఎల్ 2026. సో ఈ రోజు మ్యాచ్ అయితే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్, అంటే కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఈడెన్ గార్డెన్స్ లో కలకత్తాలో ఈ రోజు మ్యాచ్ 7:30కి అయితే జరగబోతుంది. సో ఈ మ్యాచ్ లో మా గురు అంకుల్ ప్రెడిక్షన్ అయితే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది అని అయితే మేము అనుకుంటున్నాము. సో బికాస్ సన్ రైజర్స్ హైదరాబాద్ లో అభిషేక్ శర్మ ఇస్ ది హెడ్ అండ్ కేకేఆర్ లో వచ్చేసి హెన్రిచ్ క్లాసెన్ కూడా ఉన్నారు. సో మీరు అయితే ఏ టీం అయితే గెలుస్తుంది అనుకుంటున్నారో మీరు కామెంట్స్ రూపంలో అయితే మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ లలిత. వెల్కమ్ టు ఐపీఎల్ 2026. సో ఈ రోజు మ్యాచ్ అయితే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్, అంటే కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఈడెన్ గార్డెన్స్ లో కలకత్తాలో ఈ రోజు మ్యాచ్ 7:30కి అయితే జరగబోతుంది. సో ఈ మ్యాచ్ లో మా గురు అంకుల్ ప్రెడిక్షన్ అయితే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది అని అయితే మేము అనుకుంటున్నాము. సో బికాస్ సన్ రైజర్స్ హైదరాబాద్ లో అభిషేక్ శర్మ ఇస్ ది హెడ్ అండ్ కేకేఆర్ లో వచ్చేసి హెన్రిచ్ క్లాసెన్ కూడా ఉన్నారు. సో మీరు అయితే ఏ టీం అయితే గెలుస్తుంది అనుకుంటున్నారో మీరు కామెంట్స్ రూపంలో అయితే మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. బ్రేక్ఫాస్ట్ అస్సలు మానకండి. ఉదయం పూట పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటారు. చిరుతిండ్లు అంటే హెల్తీ స్నాకింగ్. పని ఒత్తిడిలో జంక్ ఫుడ్స్ తినకుండా మీ వెంట బాదం, వాల్నట్స్ లేదా పండ్లను ఉంచుకోండి. డీహైడ్రేషన్ వద్దు.
తరచుగా నీళ్లు తాగుతూ ఉండండి. ఇది మీ మెదడుకు చురుగ్గా ఉండడానికి మరియు గొంతు బాగుండడానికి ఉపయోగపడుతుంది అండ్ సహాయపడుతుంది. పిల్లలు నోట్లో వేలు పెట్టుకోవడం అనేది చిన్నతనంలో సర్వసాధారణమైన అలవాటు. అయితే ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితే కొన్ని అనారోగ్య సమస్యలు మరియు దంతాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆ నష్టాలు ఏమిటో ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. దంతాల అమరికలో మార్పులు. పై వరుస పళ్ళు ముందుకు రావడం వల్ల ముఖం ఆకృతిలో మార్పు రావచ్చు. ఓపెన్ బైట్, నోరు మూసినప్పుడు పై పళ్ళు కింది పళ్ళు సరిగ్గా కలవకపోవడం నమలడం వంటివి కష్టమవుతూ ఉంటాయి. పళ్ళ మధ్య ఖాళీలు, పళ్ళ మధ్య అవసరమైన గ్యాప్స్ ఏర్పడుతుంది. నిరంతరం వేళ్లు నోట్లో ఉండడం వల్ల దవడ ఎముకల పెరుగుదలపై ఒత్తిడి పడి అంగిలి లోతుగా లేదా ఇరుకుగా మారుతుంది. దీనివల్ల భవిష్యత్తులో దంతాల అమరికకు చికిత్స అవసరం పడవచ్చు. పిల్లలు నోట్లో వేలు పెట్టుకోవడం అనేది చిన్నతనంలో సర్వసాధారణమైన అలవాటు. అయితే ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితే కొన్ని అనారోగ్య సమస్యలు మరియు దంతాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆ నష్టాలు ఏమిటో ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. దంతాల అమరికలో మార్పులు. పై వరుస పళ్ళు ముందుకు రావడం వల్ల ముఖం ఆకృతిలో మార్పు రావచ్చు. ఓపెన్ బైట్, నోరు మూసినప్పుడు పై పళ్ళు కింది పళ్ళు సరిగ్గా కలవకపోవడం నమలడం వంటివి కష్టమవుతూ ఉంటాయి. పళ్ళ మధ్య ఖాళీలు, పళ్ళ మధ్య అవసరమైన గ్యాప్స్ ఏర్పడుతుంది. నిరంతరం వేళ్లు నోట్లో ఉండడం వల్ల దవడ ఎముకల పెరుగుదలపై ఒత్తిడి పడి అంగిలి లోతుగా లేదా ఇరుకుగా మారుతుంది. దీనివల్ల భవిష్యత్తులో దంతాల అమరికకు చికిత్స అవసరం పడవచ్చు.